సార్ నా పేరు భూమేశ్వర్, ఆంధ్రప్రభ సార్. సార్ ఆంధ్రప్రభ భూమేష్ సార్. సార్ ప్రస్తుతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీ కావాల్సి ఉంటాయని నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం మనకు నాగార్జున సాగర్ నుంచి 8.5 టీఎంసీ అందుబాటులో ఉంది. మిగతా బ్యాలెన్స్ని ఎలా పూరిస్తారు? ఒకటి. రెండవది, మన కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణకు 62% ఉంది, ఆంధ్రకు కేవలం 38% ఉంది. మనకు 298 టీఎంసీలు మాత్రమే మన హక్కు ఉంది, 512 టీఎంసీలు ఆంధ్రకు ఉంది. ఈ బ్యాలెన్స్ను మీరు ఎలా చేస్తారు? భవిష్యత్తులో నీటి కోసం ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేయబోతున్నారు? బోమయ్య గారు, వెరీ రైట్ క్వశ్చన్ యూ ఆస్క్ మీ. ఐ రియలీ అప్రిషియేట్ యూ. మన రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల వాటా కోసం. 10 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవడైనా ముందు ఈ నదిలో నా వాటా ఏంటో తేల్చుందని అడుగుతారు. కృష్ణా నదిలో వాటాని అడిగారు అసలు? 10 years ఎందుకు మీరు వాటా గురించి తేల్చలేదు? పోయామని అడిగారంటే అది అడగలేదు. ఎప్పుడు పోయినా మీ సొంత ప్రయోజనాల కోసం కేంద్రం దగ్గర పోవటం, ఏదో బేరం మాట్లాడుకోవటం, అదే నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రావద్దు, నన్ను వదిలేసేయని మాట్లాడుకోవటం కోసం తప్ప రాష్ట్రం కోసం రావాల్సిన నీటి వాటా గురించి వాళ్ళు పట్టించుకోలేదు. ఐ డూ అగ్రీ విత్ యూ. ఎస్, మేము డెఫినెట్గా కృష్ణానదిలో ఉన్నటువంటి వాటాకు సంబంధించి సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి విధంగా రేషియో ప్రకారం తీసుకొని వస్తాం. దానికోసం పూర్తిగా ఫైట్ చేయడానికి మా నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంపూర్ణంగా స్టడీ చేస్తూ ఉన్నారు. వారు టైం టు టైం లేఖలు రాస్తూ దానికోసం ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక డ్రింకింగ్ వాటర్ సంబంధించి సాగర్లో కొంత, శ్రీశైలంలో కొంత. మనందరికీ తెలిసిందే, శ్రీశైలం నుంచి మనకు డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ నగరానికి కూడా వస్తాం, అట్లాగే రంగారెడ్డి జిల్లాకి. సో సాగర్లోది, శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ సంబంధించి ఉన్న వనరుల్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ వాటర్ మేనేజ్మెంట్తో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా ఋతుపవనాలు వచ్చేంతవరకు అందించడానికి ప్రాపర్గా ప్లాన్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. సార్ నా పేరు మైనుద్దీన్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సార్. ఇక్కడ యామోద్దీన్ భాయ్. సార్, డిస్కంలు గత 10 ఏళ్ల కాలంలో 56,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం 10,000 కోట్ల నష్టాలను డిస్కంలు భరిస్తున్నాయి. రానున్న కాలంలో మీరు కరెంట్ ఛార్జీలు పెంచే అవకాశం ఉందా డిస్కంలు ఆదుకోవడానికి, లేకుంటే ప్రభుత్వం ఏమైనా సహకారం అందిస్తుందా? ప్రభుత్వ పరంగా మేము సబ్సిడీలు ఇచ్చే దాంట్లో ఇచ్చే ఖర్చుని జమ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. గతంలో అలాగా వదిలేయట్లేదు. ఎందుకంటే దాన్ని ఎన్రిచ్ చేయకపోతే భవిష్యత్తులో కూడా ఇబ్బంది ఉంటుందని. అట్లాగే సరే, రేట్లు పెంచే అటువంటి అంశాన్ని సాధ్యమైనంత వరకు ప్రజలపైన పన్నులు వేయకుండా, రేటు పెంచకుండా ముందుకు తీసుకొని పోవాలనేది మా ముందున్నటువంటి ఆలోచన. మేము ఎటువంటి ఆలోచన చేయట్లేదు పెంచడానికి. సరే, రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకున్న స్టిపులేటెడ్ టైం ప్రకారం వాళ్ళు క్యాల్కులేట్ చేసి చెప్తా ఉంటారు. అయినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము స్టాండ్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాం. హలో సార్, కృష్ణవేణి టీవీ5. సంపద సృష్టించగలమనే కాన్ఫిడెన్స్ తోనే కదా మీరు కొన్ని హామీలు ఇచ్చారు, మీరే టార్గెట్ లైన్ పెట్టుకున్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి కూడా ఎందుకు వాటిని అమలు చేయలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్? మేము చెప్పిన స్టిపులేటెడ్ టైంలోనే ఏమాత్రం ఒక్క రోజును కూడా ఆలస్యం చేయకుండా అమలు చేసుకుంటూ వచ్చాం. ఉదాహరణకి శాసనసభ్యులుగా మేము ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంట వ్యవధిలోనే అదే శాసనసభ ప్రాంగణంలో ఫ్రీ బస్ రైడ్ సంబంధించి బస్సులు అక్కడ పిలిపించి అక్కడి నుంచే ప్రారంభోత్సవం చేశాం. మేమందరం బస్సు ఎక్కి ట్యాంక్ బండ్ వరకు ప్రయాణం చేసాం, మహిళా సభ్యులతో సహా కలిపి. అదే ప్రాంగణంలో 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా స్టార్ట్ చేశాం. 15 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక్కొక్క స్కీమ్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడా అశ్రద్ధ చేయలేదు, చాలా స్పీడ్గా కూడా చేసుకుంటూ వచ్చాం. సరే, ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ అన్అవాయిడబుల్ అయిపోయింది. తప్పనిసరిగా అది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా మేము చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. ఉదాహరణకి ఈ జీరో బిల్ 200 యూనిట్స్ లోపల అనేది మీ అందరికి గుర్తు ఉంటుంది. మేము చేవేళ్లలో లాంచ్ చేద్దామని అనుకున్నాం. దాన్ని డేట్ కూడా అనౌన్స్ చేసుకొని లాంచ్ చేయడానికి
రెడీ చేసుకున్న సమయంలో ఒకరోజు ముందు సడన్గా అక్కడ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఎమ్మెల్సీ అనౌన్స్ చేశారు, ఎన్నికలు కూడా వచ్చింది, మీరు చేయడానికి వీల్లేదంటే. అయినప్పటికీ కూడా ఆ జిల్లా ఒక్కటి వదిలేసి మొత్తం రాష్ట్రం అంతా చేద్దామని చెప్పి మేము వెన్యూ మార్చుకొని కూడా సెక్రటరియట్లో లాంచ్ చేశాం. ఒకవేళ మాకు చేయాలనేటువంటి ఆలోచన లేకపోతే దాన్ని ఎక్స్క్యూజ్గా తీసుకొని ఎన్నికలైన తర్వాత చేద్దామని అనుకునేవాళ్ళం. నో, అది ఇబ్బంది ఉన్నా కానీ ఆ జిల్లా వరకు వదిలేసి మొత్తం రాష్ట్రం అంతా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాం. మార్చిలో 0 బిల్లు కూడా ఇచ్చేసాం. సో వీఆర్ కమిటెడ్. తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ రెవెన్యూ రిసోర్స్ జనరేట్ చేస్తాం. ఇచ్చిన గ్యారంటీస్ కూడా ఇదే రాజకీయ అవసరాల కోసం ఇచ్చాయని నేను అనుకోవట్లేదు. మేమందరం నమ్మేది ఏంటంటే ప్రజలకి మనం సృష్టించిన సంపదను పంచితేనే తప్ప వాళ్ళు ఆర్థికంగా నిలబడి తద్వారా వాళ్ళు కూడా సంపద సృష్టించే కార్యక్రమంలో భాగస్వాములు కాలేరు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు జిఎస్డిపి పెరగాలంటే వాళ్ళను కూడా ఎన్రిచ్ చేయాలి మనం. సో అల్టిమేట్ గా స్టేట్ విల్ గెట్ ఎన్రిచ్. ఏదో ఇండివిజువల్కి ఎవరికో దయాదాక్షిణాలతో చేస్తున్నారని మేము అనుకోవట్లేదు. సో డెఫినెట్ గా వీఆర్ కమిటెడ్ టు దట్, విల్ డూ దట్. నా పేరు యూసుఫ్ బాబు, ప్రజాపౌర దినపత్రిక. సార్, మీ జాతీయ అధినేత రాహుల్ గాంధీ గారు వరంగల్లో మొట్టమొదటి డిక్లరేషన్ సభ అనుకోండి, ఆ సభలో ఒక మాట చెప్పారు. ప్రస్తుతం ఉన్న పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఆ డబ్బులన్నీ వెనక్కి తీసుకొచ్చి ప్రజల జేబుల్లోకి వచ్చేలాగా చేస్తానని చెప్పేసి ఒక వాగ్దానం చేశారు. ఒకటి. రెండవది, మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ ఆదిలాబాద్ నుంచి మీ మధుర నియోజకవర్గం పాదయాత్ర చేశారు, అనేక హామీలు ఇచ్చారు, అనేక సమస్యలు మీ దృష్టికి వచ్చినాయని చెప్పేసి మీరు గాంధీ భవన్లో సమావేశం పెట్టి చెప్పారు. వాటి మీద ఏమైనా దృష్టి సారించారా? యూసుఫ్ గారు, రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ నాకు కూడా గుర్తుంది. వారి ఆలోచన మొత్తం కూడా ఏంటంటే ప్రజలకు చెందాల్సిన ధనాన్ని ప్రజలకు కాకుండా పాలకులు దోచుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రం కోటి ఆశలతో తెచ్చుకున్న రాష్ట్ర ధనం అంతా కూడా ప్రజలకు చెందకుండా పాలకులు దోచుకుంటున్నారు. దాన్ని డెఫినెట్గా తీసి ప్రజలకు పంచుతాము. ఎస్, మేము దాన్ని ప్రగాఢంగా నమ్ముతున్నాం. డెఫినెట్గా ఆ ప్రక్రియలో భాగంగా అడుగులు ముందుకేస్తాం. ముందు ఇక పాదయాత్రకు సంబంధించి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నా దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలు, ప్రతి అంశాన్ని మేము తీసుకున్న ప్రతి నిర్ణయం అప్పుడు మాకు ఎదురైనటువంటి ఈ అంశానికి సంబంధించిన సమాధానం మనం తీసుకునే నిర్ణయంలో దొరుకుతుందా లేదనేది ఆచితూచి ఆలోచన చేసి నిర్ణయం చేస్తున్నాం. ఉదాహరణకి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకు సంబంధించి ఇల్లు కానీ, నిరుద్యోగ యువకులు కలిసినటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేసి మేము రాగానే ముందుగా ఇప్పటికే 30,000 మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చేశాం. క్యాలెండర్ అనౌన్స్ చేసి ఉద్యోగాలు ముందే అనౌన్స్ చేస్తామని చేశాం. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా లెక్కలేసి వాళ్ళకి అప్పచెప్తున్నాం, ఆ రిక్రూట్మెంట్ చేస్తాం. అట్లాగే రైతులకు సంబంధించినటువంటి కొన్ని లక్షల ఎకరాలు, దాదాపు 22 నుంచి 24 లక్షల ఎకరాల వరకు ఆనాటి ప్రభుత్వాలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా పేద ప్రజలకు పంచినటువంటి భూములకు సంబంధించిన అంశాలు కూడా నా దృష్టి తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వెట్టి చాకరీ నిర్మూలన కోసం పంచినటువంటి భూములకు సంబంధించిన సమాచారం కూడా తీసుకొచ్చారు. అవన్నీ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. మళ్ళీ మీరు మాకు ఇవ్వాలని వాళ్ళు కోరినప్పుడు వాళ్ళకి మాటిచ్చి వచ్చాం. తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. వచ్చిన తర్వాత తిరిగి మేము వచ్చి మళ్ళీ మీ భూములన్నీ మీకు పంచుతాం, మీకు పట్టాలు ఇస్తామని కూడా చెప్పాం. ఇది సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని అభినందించారు, చేయాలి కంపల్సరీ అని. మేము డెఫినెట్గా ఆనాడు పంచినటువంటి అసైన్ భూములన్నింటి కూడా తిరిగి సాధ్యమైనంత మేరకు వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం చేస్తాం. ఇక అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది 170 యాక్ట్ అని చెప్పి నాన్ ట్రైబ్స్ కి భూములపైన హక్కు లేకుండా చేసి బయటకు పంపిస్తున్నారని వాళ్ళు చెప్పారు. ఈ భూమిలో అడవికి సంబంధించింది ఫారెస్ట్ మీకు సంబంధం లేదని మా గిరిజనులు బయటికి పంపిస్తున్నారు, మమ్మల్ని కూడా కాపాడాలని వాళ్ళు కూడా చెప్పారు. ఆ అంశాలన్నీ గ్రామాల వారిగా రాసి పెట్టుకున్నాను. డెఫినెట్గా ఎన్నికలు కోడ్ అయిన తర్వాత నేను పాదయాత్ర చేసినటువంటి ప్రతి ప్రాంతంలో ఎవరెవరైతే
ఎక్కడెక్కడైతే హామీలు ఇచ్చి వచ్చామో మళ్ళీ ఆ ప్రాంతం అంతా తిరుగుతాం. ఆ సమస్యలను రాసుకున్నటువంటి వాటన్నిటిని కూడా అడ్రస్ చేసి పరిష్కారం చేసి వస్తాం. ఇది మా ప్రభుత్వంలో లోతుగా చర్చించుకున్నాం. నేను మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సహచరులు అందరం కూడా చర్చించుకున్నాం. మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారి దృష్టిలో కూడా పెట్టాం. డెఫినెట్ గా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాం.